సీఎం చంద్రబాబు తలపెట్టిన P4 కార్యక్రమం గొప్ప ఆలోచనగా చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గాడి తప్పిన విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ సరైన దారిలో పెడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులంలో మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. త్వరలోనే 16,000 టీచర్ పోస్టుల భర్తీ, తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంపై మోజు మంచిది కాదన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. మాతృభాషలో చదువుకున్న వాళ్లకే ఎక్కువ సృజనాత్మకత ఉంటుందన్నారు. ఎన్డీఏ ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం యువకులను నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్ నుంచి నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ గా మారుస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఎక్కడన్నా ఏ చెట్టు కింద నిలబెట్టి ఆ చెట్టు కింద ఆ చెట్టు దగ్గర నిలబెట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడితే 1 నిమిషానికి ఆకు రాలిపోతే 2వ నిమిషానికి పూపెట్టులతో సహా చెట్టు నిలబెట్టి వస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో చేశారు. నమ్మకం అందుకే తెలిసిపోతుంది ప్రజలని చెప్పి చెట్టు గొడవ తగ్గేసేవాడు. కాలం వదిలేప్పుడు కూడా కాలం వదలు అబద్ధాలు చెప్పారు, ప్రజలు తీసుకొని ఆకు రాలిపోతాయి కదా. అందుకని అది పోతే పోయింది. హెలికాప్టర్ పోయేటప్పుడు కూడా చెప్పుకోమన్నారు. దేనికి అంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పారు, పార్టీ మారి మన కూతుర్లోకి వచ్చారు. ఆయన చెప్పారు ప్రజలు తెలిసిపోతుంది అబద్ధాలు ఆకు రాలిపోయాయి. విమానంలో పోతున్నప్పుడు హెలికాప్టర్ పోతున్నప్పుడు కింద చెట్టు ఎందుకు కలుపుతున్నారు? మా వాడు పైన కాదు కాళ్ళు అంటే దాదాపుగా 60 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఎప్పుడు చూసినా కూడా నా రాజకీయ జీవితంలో 20 సంవత్సరాల రాజకీయ పయనంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా